హాయ్ ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు గేమ్ చేంజర్ సినిమాని చేస్తూనే మరోవైపు ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాకి రెడీ అయ్యారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా మరికొన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నాయి. గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి అవడం ఆలస్యం వెంటనే బుచ్చిబాబుతో చరణ్ సినిమా సురు అవబోతుంది. ఏడాది కాలంగా రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు కొమ్మలో రూపొందుతున్న RC16 సినిమా గురించి పుకార్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్యాండే రేంజ్లో విడుదల చేసే విధంగా విభిన్న జోనర్లో ఈ సినిమా బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. హీరోయిన్ విషయం మొదలుకొని కథ వరకు ఎన్నో విషయాల గురించి సోషల్ మీడియాలో సందర్భాతం నెలకొంటూనే ఉంది. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్తతోటి సోషల్ మీడియాలో తెగ రచ్చేస్తుంది. గతంలో కూడా ఈ విషయం గురించి వార్తలు వచ్చినా కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా వస్తున్నాయి. శ్రీకాకుళం చెందిన బాహుబలుడు కోటి రామ్మూర్తి జీవిత కథాంశంను తీసుకుని కాస్త డ్రామా మరియు కాస్త కల్పన జోడించి బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ని రెడీ చేసినట్లు తెలుస్తుంది. పూర్తిగా బయోపిక్ కాకుండా కొన్ని వాస్తవిక సంఘటనలతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇండియన్ ఎర్క్లెస్ అంటే విదేశీయులు అప్పట్లో కోటి రామ్మూర్తిని పిలిచేవారు, కానీ ఇండియన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. అలాంటి కోటి రామ్మూర్తికి ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చేయడం ద్వారా గుర్తింపు మరియు గౌరవం దక్కునట్లు తెలుస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. తాజాగా దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ని హీరోయిన్గా రామ్ చరణ్ జోడీగా ఎంపిక చేయనట్లు సమాచారం అందుతుంది. అధికారం ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ యోచనలు తెలుస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలో ఎంతమందికి కోటి రామ్మూర్తి కూడా తెలుసు ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.